మా నాన్న పుత్తూరు కట్లు కడుతుంటారు, అమ్మేమో టైలరు. ఇద్దరు కూడా బాగానే సంపాదిస్తుంటారు. నేను డిగ్రీ చదువుకొని ప్రెసెంట్ మా నాన్న హాస్పిటల్ ని చూసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను పేరుకి మాత్రమే డిగ్రీ చదువుకున్నాను. నా కోరిక ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని. కానీ మా పేరెంట్స్ ప్లాన్ ఏంటంటే నాకు ఒక సర్టిఫికేట్ వచ్చే వరకు చదివించి ఆ తర్వాత మా నాన్నలానే పుత్తూరు కట్లు కడుతూ మా నాన్న హాస్పిటల్ ని చూసుకోవాలని వాళ్ళ ఆలోచన. 35 years బ్యాక్ నాన్న ఒక రూమ్ ని రెంట్కి తీసుకొని అక్కడే కట్లు కట్టడానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేశారు. 35 years నుంచి ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా కానీ డ్రాప్ అవ్వకుండా రన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా నాన్న తర్వాత నేనే కదా షాప్ ని చూసుకోవాలి. అందుకని నా చిన్నప్పటి నుంచి నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి అన్ని నేర్పించడానికి నేను కాలేజ్ నుంచి వచ్చాక సండేస్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్లి నాకు ట్రైనింగ్ ఇచ్చేవారు. ఏ దెబ్బకి ఎలాంటి కట్లు కట్టాలి, ఏ దెబ్బకి ఎలాంటి ఆకు నూరి కట్టు కట్టాలి, ఇవన్నీ నేర్పించేవారు. నిజం చెప్పాలంటే నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎక్కడెక్కడికో వెళ్ళాలి, కావాల్సిన ఆకులని తెంపుకొని రావాలి, చాలా చిరాగ్గా ఉండేది. అస్సలు నచ్చేది కాదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ అయ్యాక సినిమాలకి రెస్టారెంట్లకి వెళ్తుంటే నేను మాత్రం కరెక్ట్ టైం కి కాలేజ్ నుంచి ఇంటికి రావాలి, ఫ్రెష్ అవ్వాలి, తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళాలి, కట్లు ఎలా కట్టాలో నేర్చుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చాక చదువుకోవాలి, చదువుకోకపోతే తిడతారు, అది అయిపోయాక తినాలి, పనుకోవాలి. డైలీ ఇదే రొటీన్. డేస్ అన్ని కూడా ఒకే లూప్ లా ఉండేది. ఇక్కడ నన్ను కష్టపెడుతున్నందుకు నేనేం తప్పు పట్టట్లేదు.